బెట్టింగ్ యాప్స్‌లో విత్‌డ్రా ప్రాబ్లమ్ వస్తుందా? అంటే చాలా యాప్స్‌లో ఏంటంటే మనకి విత్‌డ్రా ప్రాబ్లమ్ అయితే మేజర్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మనం డిపాజిట్ చేసేటప్పుడు మాత్రం ఫాస్ట్‌గా డిపాజిట్ అయితే అవుతుంది. అండ్ విత్‌డ్రా చేసేటప్పుడు మాత్రము మనకి అమౌంట్ 24 అవర్స్, 48 అవర్స్, 1 వీక్ అయినా సరే మనకి కొన్ని సార్లు అయితే విత్‌డ్రా అమౌంట్ అయితే మనకు రాదు. ఎందుకు రాదంటే యాప్ వాళ్ళే మనకి ఆపేస్తారు విత్‌డ్రా అమౌంట్ రాకుండా. ఎందుకంటే అలా హోల్డ్ చేయటం, మళ్ళీ మన ప్లేయర్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయటము. సో, ఇలా మనల్ని బాగా విసిగిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఇరిటేషన్ వచ్చేసి మనం గెలుచుకునే అమౌంట్ కూడా మనము మళ్ళీ గేమ్స్ ఆడేసి మనం లాస్ అవుతూ ఉంటాము. సో, మనకి ఇలాంటి ప్రాబ్లమ్ నుంచి మనకి సొల్యూషన్ కావాలి అంటే మాత్రము ఈ యాప్‌లో అయితే మనకి అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనము విత్‌డ్రా చేసిన జస్ట్ మనకి 30 మినిట్స్ టు 1 అవర్‌లోనే మన విత్‌డ్రా అమౌంట్ అయితే మన బ్యాంక్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా నేను కామెంట్ బాక్స్‌లో అయితే మీకు పిన్ చేశాను. జస్ట్ కామెంట్ బాక్స్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్ స్టెప్స్‌తోనే మనం ఈ యొక్క యాప్‌లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, అలానే ఎంటర్ క్యాప్చా కూడా. సో, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేశాక రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అలానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇంటర్ఫేస్ కూడా చాలా యూజ్ అండ్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బ్యానర్స్ రూపంలో కూడా యాప్‌కి సంబంధించినటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, రివార్డ్స్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ బ్యానర్స్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు మొబైల్ సింబల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే అప్‌కమింగ్ మ్యాచెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. మనకి ఆల్రెడీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫోర్త్ టీ20 మ్యాచ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే మీకు డౌట్స్ అంటే మనకి కొన్ని సార్లు ఏంటంటే డౌట్స్ ఉంటాయి. సో, అలాంటి డౌట్స్‌ని కూడా వీళ్ళతో మనం చాట్ చేసి మన యొక్క డౌట్స్‌ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ మనం ఈ యాప్‌లో ఏంటంటే ఫ్రీగా అన్ని మ్యాచెస్ కూడా మనమైతే చూడవచ్చు. ఐపీఎల్ 2026 స్టార్ట్ అవుతుంది. అలానే మనకి టీ20 వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎనీ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ మ్యాచెస్ అండ్ క్రికెట్ ఒకటే కాదు, మనం ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్ ఇలాంటి మ్యాచెస్ అన్నీ కూడా మనం ఈ ఎక్స్చేంజ్లో లైవ్ మ్యాచెస్ అన్నీ కూడా ఫ్రీగా అయితే చూడొచ్చు. మనం ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ డిపాజిట్స్ వైజ్గా వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో, డిపాజిట్ మనం ఏంటంటే మినిమం 100 రూపీస్ నుంచి కూడా మనం ఈ యాప్లో డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ కనిపించే డిపాజిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మొబైల్ ఈవెంట్స్లో మొత్తం మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫోన్పే, అలానే యూపీఐ, పేటీఎం, గూగుల్ పే, అలానే బ్యాంక్ ట్రాన్స్పోర్ట్లో నుంచి కూడా మనం ఈజీగా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఆల్రెడీ స్కానర్ ఇచ్చారు కదా! దీన్ని స్కాన్ చేసి మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయండి. సో, సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేశాక దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని అప్లోడ్ అయితే చేయండి. అలానే రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా! ఆ రిఫరెన్స్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, ఈ సింపుల్ స్టెప్స్‌తోనే మనం ఈ యొక్క యాప్‌లో అయితే డిపాజిట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, జస్ట్ ఒక 5 మినిట్స్‌లో చెక్ చేసుకున్నట్టయితే మీ మెయిన్ వాలెట్‌లో అయితే మీకు మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ మీరు విత్‌డ్రా చేసుకునేటప్పుడు కూడా బ్యాంక్ ఇన్ఫో ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం కొన్ని సార్లు అప్డేట్ చేసుకున్నప్పుడు కొంత మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము, రాంగ్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయడం వల్ల. సో, 1, 2 సార్లు రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకొని విత్‌డ్రా అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కూడా మీరు కామెంట్ చేయండి. మీ డౌట్స్‌ని కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.